ఈ నెల 27వ తేదీన జరగబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేసిన పేరాబత్తుల రాజశేఖర్ను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని మాజీ మంత్రి చిక్కల రామచంద్రరావు పేర్కొన్నారు. అందులో భాగంగానే కాకినాడ జిల్లా కాకినాడ రూరల్ నియోజకవర్గం కరప మండలం కరప గ్రామంలో జనసేన తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న పేరాబత్తుల రాజశేఖర్కు మద్దతుగా ఎన్నికల ప్రచారం చేపట్టారు. కార్యకర్తలతో కలిసి ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేసిన పేరాబత్తుల రాజశేఖర్కు మద్దతుగా ఎన్నికల ప్రచారం చేపట్టారు. కరప గ్రామంలో ఇంటింటికి మరియు ప్రభుత్వ కార్యాలయంలో తిరుగుతూ ప్రచారం చేపట్టారు. ఓటర్లను మొదటి ప్రాధాన్య ఓటును పేరాబత్తుల రాజశేఖర్కి వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను ఓట్లు అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు పెంకె శ్రీనివాస్ బాబా, దేవు వెంకన్న, బండారు మురళి, రమేష్ తదితరులు పాల్గొన్నారు. ఈనాడు రాజశేఖర్ గారు కూడా గతంలో ఎంపీపీగా ఎంపీటీసీగా ఐపోలవరం మండలంలో మనం పనిచేశారు. ప్రధాన నాయకుడిగా ఉండి అలాగే ప్రజా సమస్యలు తెలుసుకున్న కూడా చాలా ముందుకు వెళ్తూ ఉన్నారు. అటువంటి ఆయనకి మరి ఈనాడు ఒక ఎమ్మెల్సీ ఇస్తే ఎవరైతే మరి ఉన్నారో గ్రాడ్యుయేట్స్ సమస్యలు కానీ లేకపోతే ఉపాధ్యాయుల సమస్యలు కానీ లేదా ఉద్యోగస్తుల సమస్యలు కానీ ఏవైతున్నాయో ఆ యొక్క తమ సమస్యలు తెలుసుకోవడం కోసం కృతజ్ఞతతో పనిచేస్తారని చెప్పేసి తెలియజేసుకుంటూ అటువంటి మంచి అభ్యర్థి నాడు మేము తెలుగుదేశం పార్టీలో ఎప్పటి నుంచో ఉన్నాడు అతను. మరి అతను చాలా మంచి పేరు ఉంది అతను ఐపోవరం మండలంలో. అతనికి మంచి ఓటేసి మీరు అందరూ కూడా గెలిపిస్తారని ప్రతి ఒక్క ఓటర్ని కోరుతున్నాం. ఈ కడప గ్రామంలోనే కాదు, తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క గ్రాడ్యుయేట్స్ కూడా మరి రాజశేఖర్ గారిని పట్టభద్రులందరూ కూడా ఆగ్రహంగా గెలిపించే అతను గెలిపించాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. ఈనాడు మరి తెలుగుదేశం గవర్నమెంట్లో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు నాయకత్వాన్ని, దేశంలో మోడీ గారి నాయకత్వాన్ని, అలాగే మన జనసేన నాయకులు ఎవరైతే ఉన్నారో మన పవన్ కళ్యాణ్ గారి నాయకత్వాన్ని ఈనాడు ఈ కార్యక్రమాలన్నీ కూడా చేస్తూ ఉన్నాం. తప్పకుండా కూడా కేంద్ర సహకారంతో కూడా అన్ని కూడా కార్యక్రమాలు కూడా మనకు జరుగుతాయని, ఏవైతే మనకి యువతకి ఏవైతే ఉందో ఉత్పత్తి ఉపాదన కార్యక్రమంలో భాగంగా అనేక మంది ఉపాధి ఉత్పత్తి ఇచ్చే కార్యక్రమాలు అప్పుడు బియ్యమని ప్రార్థించడానికి కరప మండలం అంతా గడప గడపకి మా మాజీ మంత్రి చిక్కల రామచంద్రరావు గారి ఆధ్వర్యంలో తిరుగుతూ జరుగుతుంది. ఈరోజు మాకు అత్యధిక మెజార్టీ కోసం తిరుగుతున్నాం. ఏం చేద్దంటే రాజశేఖర్ అన్న ఆయన గత 10 సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీలో కాకినాడ రూరల్ నియోజకవర్గంలో అందరికీ తెలిసిన వ్యక్తి, మంచి వ్యక్తి. అలాగే కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు, అలాగే నారా లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు సమక్షంలో విద్యార్థులకి, చదువుకున్న వాళ్ళకి న్యాయం జరగాలని, అందరికీ ఉద్యోగం రావాలన్న ధృవ నిశ్చయంతో మా 20 లక్షల జాబుల కోసం ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగా 7 లక్షల రూపాయలు 7 లక్షల కోట్లు విలువ చేసే ప్రాజెక్టులు పైప్ లైన్లో ఉన్నాయి. 2-3 సంవత్సరాల్లో అవన్నీ అమలు జరుగుతాయి. నిరుపేదలకి ఉద్యోగాలు కల్పించడానికి ముందుంది ఈ ప్రభుత్వాన్ని తెలియజేస్తూ, మీ యువకులందరూ, నిరుద్యోగులందరూ కూడా ఈ ప్రయత్నానికి ప్రభుత్వానికి మద్దతు ఇవ్వాలని తెలియజేస్తారు.